నా పేరు ఓలేటి సాంబమూర్తి. ప్రస్తుతం సర్దార్ పటేల్ స్టేడియం నందు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీగా టేబుల్ టెన్నిస్ కోచ్‌గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క టేబుల్ టెన్నిస్‌లో నిరీక్షణ యొక్క అన్వేషణ మాది ఏ విధంగా జరిగిందంటే, మేము టేబుల్ టెన్నిస్ క్రీడ నేర్పుతూ ప్రత్యేకించి కుడి చేతి వాటం, ఎడమ చేతి వాటం క్రీడాకారులని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఈ యొక్క ఎడమ చేతి వాటంలో ఉన్న అమ్మాయిని చక్కటి ప్రతిభను అబ్జర్వ్ చేసి, ఈ యొక్క గురుకుల పాఠశాల వారి యొక్క ప్రధానోపాధ్యాయుల పర్మిషన్ తీసుకొని, అమ్మాయికి నిరంతరం శిక్షణ ఇస్తూ, ఈ మధ్య రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలలో మా యొక్క ఖమ్మం జిల్లా జట్టు మొట్టమొదటిసారిగా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఉత్తమమైన ప్రదర్శన ప్రదర్శించి తన బ్రాంజ్ మెడల్ సాధించడానికి సహకరించింది. ఆ యొక్క ప్రత్యేక శిక్షణని గమనించిన రాష్ట్ర ఎంపిక బృందం నిరీక్షణని జాతీయ స్థాయి పోటీలకి ఖమ్మం జిల్లా నుంచి ఎంపిక చేయడం జరిగింది. మరి ఖమ్మం జిల్లాకి ఎంపికైన ఈ యొక్క అమ్మాయి యొక్క విశిష్టత ఏమిటంటే, ఖమ్మం జిల్లా పుట్టిన ఈ రోజు వరకు కూడా ఖమ్మం చరిత్రలో మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ ఆడిన బాలికగా ఈ అమ్మాయి చక్కటి ప్రతిభతోటి ఈ యొక్క శిక్షణ తీసుకోవడం జరిగింది. టేబుల్ టెన్నిస్ ఆడే క్రీడాకారులకి నిరీక్షణ ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని అందరూ ఆశిస్తూ, వి థ్యాంక్ సుమన్ టీవీ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఎ వండర్ఫుల్ టాలెంట్. సుమన్ టీవీ ఎప్పుడు కూడా చక్కగా ఒక ప్రయోగాత్మకంగా కూడా ఎంతోమంది నిగూఢైన క్రీడాకారులను బయటికి తీసుకొస్తూ ఎన్నో విశేషాలను తీసుకొస్తున్న సుమన్ టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఈ నిరీక్షణ అనేటటువంటి అమ్మాయి మాకు టేబుల్ టెన్నిస్లో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మంచిగా సిల్వర్ మెడల్ సాధించింది. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ఫుల్. ఈ పాప 10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్ చదువుతూ మంచి స్పోర్ట్స్లో మంచి టాలెంటెడ్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు. ఈ పాప పేరు నిరీక్షణ అండి. పాప చిన్నప్పటి నుంచి నా స్టూడెంట్. తను 5th క్లాస్ నుంచి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. స్టడీస్తో పాటు కల్చరల్లో కూడా ఎంతో యాక్టివ్గా ఉండేది. తన ఇంట్రెస్ట్ చూసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి భక్త రామదాసు కళాక్షేత్రంకి తను నేషనల్కి సెలెక్ట్ కావడం జరిగింది. సో స్టూడెంట్స్ డెవలప్ అయితే ఫస్ట్ టీచరే కదా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఆ అమ్మాయితో పాటు మిగతా పిల్లలు కూడా చాలా మోటివేట్ అయ్యి చాలా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రీసెంట్గా దశాబ్ది ఉత్సవాలలో కూడా తను పాల్గొనడం జరిగింది. మా టేకల్పల్లి గురుకుల పాఠశాలలో ఈ అమ్మాయి మా దగ్గర విద్యతో పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ ఇలా గెలుచుకుంటూ పోతే మాకు చాలా ఆనందంగా ఉంది. సో మా నిరీక్షణను చూసి ఇంకా మిగతా పిల్లలు కూడా ప్రతి ఒక్క దానిలో అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. తనకి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. పీఈటీ మేడం, పీడీ మేడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో ఆమెకి స్పెషల్గా కోచింగ్ కూడా ఇప్పిస్తూ తన్ని అటు స్టడీస్లోనూ ఇటు గేమ్స్లోనూ చాలా ఎంకరేజ్ చేస్తారు. తను కూడా అలాగే తన ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేస్తూ అన్నిట్లో ఫస్ట్గా వస్తూ నేషనల్ లెవెల్కి వెళ్ళింది. తను ఇంకా మంచిగా ఎదగాలని మా పాఠశాల నుంచి పేరెంట్స్ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నామండి. నా పేరు నిరీక్షణ. నేను 3 years నుంచి టేబుల్ టెన్నిస్ నేర్చుకుంటున్నాను. నేను నా 8th నేను నైనా జస్వాల్ అనే ప్లేయర్ వీడియోస్ చూశాను. నాకు బాగా నచ్చింది. నాకు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరిగింది. నేను స్టేట్స్ ఆడాను. స్టేట్స్ ఆడి తర్వాత నేను నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యాను. నేను మొన్న 4th నేను నేషనల్స్ మధ్యప్రదేశ్ ఇండోర్లో ఆడాను. నాకు వీళ్ళందరూ ప్రోత్సహించడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానని నేను అనుకుంటున్నాను. మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు బాగా కష్టపడి నన్ను ఇక్కడ జాయిన్ చేసి నాకు బాగా ఎంకరేజ్ చేసి అక్కడ నేను సర్దార్ పటేల్ స్టేడియంలో నేర్చుకుంటున్నాను. నాకు అక్కడ సాంబమూర్తి సార్ అనే కోచ్ నాకు నేర్పిస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు. ఆ సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను నేషనల్స్కి వెళ్ళాను. నా గోల్ నేను ఇంటర్నేషనల్కి వెళ్ళి టాప్ ప్లేయర్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను మధ్యప్రదేశ్ వెళ్ళడం వల్ల చాలా కష్టపడ్డాను. నాకు ఫైనాన్షియల్గా నేను వీక్గా ఉన్నాను. 20,000 మాకు స్పాన్సర్స్ ఇచ్చారు. వాటితో నేను బ్యాట్, షూస్ ట్రైన్ టికెట్స్ కొనుక్కున్నాను. వీటితో నేను మంచిగా ఆడాను. నాకు అక్కడ చాలా కాంపిటీషన్ ఉండేది. మేము చాలా కష్టపడే వాళ్ళం. పొద్దున్నే 4కి లేచి ఈవినింగ్ 6 దాకా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. చాలా కష్టపడ్డాం మేము అక్కడ. మేము Under 19లో ఆడాము. అందరూ చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు. నా పేరు చంద్రిక రాణి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మేము ముగ్గురం టేబుల్ టెన్నిస్ గేమ్ ఆడుతున్నాం. స్టేజ్లో గెలిచింది HYD వెళ్ళి
స్టేట్స్ ఆడింది. దాని తర్వాతకి మధ్యప్రదేశ్లో నేషనల్స్కి వెళ్ళి మనకి మంచి సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చింది. నేను షర్మిల రాణి, నేను టేకులపల్లి గురుకుల హాస్టల్లో చదువుతున్నాను. నేషనల్స్ దాకా మంచి ఒక ప్రైజ్ వచ్చింది. టేబుల్ టెన్నిస్ గేమ్ అనేది చాలా ఈజీ అండ్ బాగుంటుంది. అందులో ఒకటి మేము మంచి ఎంకరేజ్తో మంచిగా నేషనల్స్ దాకా వచ్చింది. మా